హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. ఇప్పుడైతే కారప్పొడి చేసి చూపిస్తున్నానండి. నా స్టైల్లో చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. ఈ సీజన్లో చాలామందికి రొంప దగ్గు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా, పిల్లలు అది కూడా తినరు కదండి సరిగ్గాను. ఇది చేసి పెట్టడం వల్ల కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది, వాళ్ళకి కూడా క్యారేజ్ ఏది కూడా చేసి పెట్టేయచ్చు. ఇదేంటంటే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ధనియాలు కూడా వేయించేసుకోవాలి. అందులోనే కొంచెం మిరియాలు కూడా వేసాను. డైరెక్ట్గా వేస్తే పిల్లలు తాగరు కదండి. ఇలా చేయడం వల్ల అన్నీ వెళ్తాయి కదా బాడీలోకి, కొంచెమైనా రిలాక్స్ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇడ్లీలోకైనా అన్నంలోకైనా, అన్నంలో అయితే కొంచెం గాను నూనె వేసుకుని కలుపు తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. శుభ్రంగా ఇవన్నీ బాగా ఎర్రగా వేయించేసుకున్న తర్వాత అందులోనే ఒక చింతకాడ, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ తిప్పేసుకోవడమే. కావాలంటే ఇందులో కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉండి చూసేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.